ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. గత ఏడాది పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్కి అనుమతి ఇచ్చారు. ఒక ఏడాదికి 1,59,00,000 రూపాయలు లీజ్ అమౌంట్, దానికి 18% జీఎస్టీ చెల్లించాలి. మొత్తం కలిపి ఏడాదికి 1,87,00,000 చెల్లించాలి. అయితే ఒక ఏడాది పూర్తయింది. 2023 జూన్లో సదర్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ ఏడాది జూన్కి ఒక ఏడాది పూర్తయింది. అప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చెల్లించారు, ఎంత బకాయి పడ్డారు అన్నది ఆలయ అధికారులు చెప్పాలి. కానీ ఒక ఏడాదే పూర్తయింది. రెండవ ఏడాది లీజ్ కంటిన్యూ కావాలంటే, ఈ పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకుని లీజ్ కంటిన్యూ కావాలంటే ఒక నెల ముందు 10% పెంచి అమ్మవారి ఆలయానికి డబ్బులు కట్టాలి. అంటే 1,59,00,000కి 10% పెంచి డబ్బులు కట్టాలి. దానికి కడితే 1,75,00,000 అవుద్ది. దాని మీద మళ్ళీ 18% జిఎస్టీ అంటే 30,00,000 కట్టి మొత్తం 2,04,00,000 2,05,00,000 అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలు రెండో సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా? ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు? అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన 2,04,00,000 2,05,00,000 డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తారు? ఇక్కడ కూడా ఒక మతలబు ఉంది. కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు తెలుసా? 6 నెలల పాటంట ఉచితంగా సదర్ కాంట్రాక్టు భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి ఇలా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఏంటి మురళి గారు, రెండో సంవత్సరం డబ్బులు కట్టాలి, కట్టకుండా ఏం చేశారు? అతను 2,05,00,000 కట్టాల్సిన అవసరం లేదు. కట్టకుండా ఒక 6 నెలల పాటు, అంటే జూన్ నుంచి 6 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 6 నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి, డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈఓ గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు? ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడో తెలుసా? 9/9/2024 అంటే ఒక 4 రోజుల కిందట. 9/9/2024 ఈ కాగితాలన్నీ మీకు పెడతాను. ఇక ఎండోమెంట్ కార్యాలయానికి ఈఓ గారు రాసింది 18/6/2024. అంటే ప్రభుత్వం మారంగానే వీళ్ళ దోపిడీకి శ్రీకారం చుట్టూ మొదలు పెట్టేశారు.